హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇవి నేను బెల్లంతో తయారు చేశాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తగినంత గోధుమ పిండిని తీసుకొని ఆ తర్వాత కాస్త ఉప్పు, చిటికెడు ఉప్పు వేసి ఆ తర్వాత నెయ్యి వేసి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. అందరూ మైదాతోటి చేసుకుంటారు, బట్ అది మైదా హెల్దీ కాదనేసి మేము గోధుమ పిండితోటి తయారు చేసుకుంటాము. ఈ విధంగా బ్యాటర్ రెడీ చేసేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము వీటిని గవ్వల చెక్కతోటి చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని ఉండలుగా తర్వాత గవ్వల చెక్కతో గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనము కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా గవ్వల చెక్క తీసుకునేసేసి దానికి కాస్త నెయ్యి రాసుకొని అంటుకోకుండా ఈ విధంగా చేసేసుకొని మనము వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండినంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము బెల్లంను కొట్టి పెట్టుకొని, ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. తగినంత మనకు గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఎంత బెల్లం వేసుకోవాలని. దానికి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొనేసి బెల్లంను కరగనివ్వాలి. ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదండి, అందుకని బెల్లంను పక్కన పెట్టేసుకోవాలి కరగడానికి. ఆలోగా మనము ఈ విధంగా గవ్వలందరినీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి నేను బెల్లంను కరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకున్నాను. వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. దీనిని స్టవ్ మీద పెట్టి ఉండ పాకం కంటే కాస్త తక్కువ పాకం వచ్చే వరకు మనము చేసుకోవాలి. గవ్వలకు ఉండ పాకం కంటే కాస్త తక్కువ పాకం రావాలి. ఈ విధంగా కాస్త ప్లేట్లో వాటర్ వేసుకొని వచ్చిందా లేదా అని మనము చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గవ్వలను స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకొని గవ్వలన్నిటిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మనకు తెలుస్తుందండి, కలుపుతూ ఉంటేది టైట్ అవుతుంది. అప్పుడు మనము బంద్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా తడి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. ఆ తర్వాత పిల్లలకు కూడా మంచిగా స్నాక్స్కి ఉపయోగపడుతుంది. బెల్లంతో చేసుకోవటం వలన మనకు షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు. ఈ విధంగా అవుతుందండి గట్టిగా. అప్పుడు మనము చల్లారనివ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత చల్లారనిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. బాయ్ అండి.